ఎవరిని చూడొద్దండి, మీరు ఎవరిని చూడొద్దు, ఎవరిని చూడొద్దు. మీ మనసు ఎరిగిన దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుకోవచ్చున్నాడు. దేవుడు నీతో వాడుకోవచ్చున్నాడండి. భగవాన్ని చూడొద్దు, ఎవరిని చూడొద్దు. మీరు చిక్కుపడద్దండి. దేవుని ఆత్మ పొందడానికి, దేవుని అభిషేకం పొందడానికి, దేవుని మాట మనం వినడానికి ఎవరు కూడా సిద్ధపడద్దండి. ఎవరికి వాడే దేవుని సన్నిధిలో తగ్గించుకుని వాడు హెచ్చింపబడను కనుక కనుక మీ పిల్లల్ని ఏం చేస్తారంటే సండే స్కూల్కి మీరు పంపాలని తెలియజేస్తున్నాను. చక్కటి పాటలు నేర్పిస్తారు, కథలు నేర్పిస్తారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా దేవుల్లో ఎదుగుతారు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా యవనస్తుల పిల్లలు, ఆడపిల్లలు, మా పిల్లలు కూడా సండే స్కూల్కి వచ్చి దేవుల్లో నడిచిన వారే వీళ్ళు. అలాగా మీ పిల్లలను దేవుని యొక్క సన్నిధికి తీసుకుని పంపించాలి. పాస్టర్ గారు ఒకసారి చెప్పారంటే రెండోసారి పాస్టర్ గారు ఫోన్ చేయకూడదు. మా పిల్లలకి మీ పిల్లలు ఏదో వంక చెప్తూ ఉంటారు. ఏమని ఆ వాక్యం రాలేదనో, లేకపోతే ఆ పాట రాలేదనో, లేకపోతే ఆ అన్నయ్య ఆ కథ చెప్పమన్నాడు అది రాలేదని ఏదో చెప్తారు. పర్వాలేదులే, వచ్చిందే చెప్పు, రాకపోతే అన్నేదో చెప్పు అని చెప్పేసి వాళ్ళని చక్కగా బుజ్జగించి పంపించాలి. అంతకీ లేదంటే వాళ్ళు ఇంకా గొప్పగా మారం చేస్తారు. ఏమని నాకేమో తలకాయ నొప్పు, కాళ్ళు నొప్పు, కడుపు నొప్పు, లేకపోతే నాకేమో వాళ్ళు నీరసం, మరి ఎన్ని కొంటుందో మరి వండేసిందో మరి ఆవిడకి నీరసం రావడానికి ఇలా చెప్తూ ఉంటారు. భలే చెప్తారండి పిల్లలు. కనుక మీ పిల్లలు చక్కగా అలా చెప్పినప్పుడు ఏం చేస్తారంటే పర్లేదులేమ్మా వాటికి ఏం కాదు, అక్కడ అక్కడైనా నీకు పొడవలు ఇచ్చి లేకపోతే భారిచ్చి పని చెప్తున్నాడు ఇంటి నీకు నీరసం రావడానికి అని చక్కగా బుజ్జగించి చక్కగా లాలించి మంచిగా వాళ్ళని మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపాలి. మరి కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే సండే స్కూల్ సమయం బాగా తీర్చారు, చాలా బాగా తెలివైన వాళ్ళని. ఆ టయాన్ని ఇంటికాడే ఉండరండి, ఎక్కడికి వెళ్ళిపోతారు, ఊరి మీదకి వెళ్ళిపోతారు వీళ్ళు. కొంతమంది అమ్మ చెప్తుంది, నాన్న చెప్తాడు, లేకపోతే సండే స్కూల్ టీచర్ ఏమో ఎవరో పంపేస్తారు, వెళ్ళవలసి ఉంటుందని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విధంగా వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. నేను అంటున్నాను, ఈ లోక సంబంధమైన చదువు ఎంత ముఖ్యమో దేవుని యొక్క సంబంధించినటువంటి మహోన్నతుని విద్య చదువు అంత ముఖ్యమైనది. కనుక మీరు జ్ఞాపకం చేసుకుని మీ పిల్లలను చక్కగా తీసుకురండి. మరొక మాట ఏంటంటే ఎప్పుడు చెప్పే మాట, మీ యవనస్తుల పిల్లలను ఆరాధనకి తీసుకురాలేకపోతున్నారు తల్లిలైన వారు. ఏమైనా ప్రోగ్రాం ఉన్నాయనంటే మీరు మీ పిల్లలు తీసుకుని వెళ్తారు, వెళ్ళాలి కూడా. అది దేవుని యొక్క ఆరాధనకి ఎందుకు రాకుండా వాళ్ళని మరి ఇంటికాడ వదులుతున్నారు, లేకపోతే ఏదైనా చదువులని వదులుతున్నారు, లేకపోతే ఏదైనా వర్కులు ఏమైనా ఉంటే ఆ వర్కుల్లో వాళ్ళు చేసుకుంటున్నారో నాకు తెలియదు. కానీ ఎందుకో తెలియదని ఎందుకు అన్నానంటే మీతో మాట్లాడడానికి నాకు సమయం ఉండదు. ఇప్పుడు దాకా వాక్యం చెప్తాను, వాక్యం అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోతారు. ఒకవేళ నేను ఇందామన్నా మీకు సమయం ఉండదు, ఎందుకంటే చాలా పనులు వదిలి వచ్చేస్తారనమాట అండి, ఏదో అని అన్నమాట. కనుక ప్రత్యేకంగా ఏదో ఒక రోజు మా పిల్లల గురించి చెప్దాం, లేదా ఫోన్ చేశానని చెప్తాం, పిల్లల కొరకు ప్రార్థన చేస్తారు. పిల్లలు మారం పెడుతున్నారు రావడానికి అన్నట్టుగా ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ నాకేమీ చేయరు. ఒకవేళ నాకంటే బాగాలేదని పాశ్రమం వరకు అయినా చెప్పరు, తర్వాత పాశ్రమం గారు నాకు చెప్తారు ఏ విషయాలైనా. కనుక దయచేసి మీ యవనస్తుల పిల్లలు, అది మగ పిల్లలైనా ఆడపిల్లలైనా, వాళ్ళ కొరకు మీరు ఏం చేస్తారంటే శ్రద్ధ తీసుకుంటే వాడికి ఆరోగ్యం ఉంటుందండి. దేవునికి స్తోత్రం చెప్పండి.
నేను ఎందుకు ఆరోగ్యం అని చెప్పానో తెలుసంటే, ఈ లోకంలో ఆరోగ్యం లేదండి వాడికి. మానసికంగా వాళ్ళు రోగులైపోయారండి. మానసికంగా రోగులైపోయారండి. ఆధ్యాత్మికంగా రోగులైపోయారండి. కనుక వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగోవాలంటే ఒకటే మెడిసిన్, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క వాక్యము వాళ్ళకి మెడిసిన్. నీ జీవితంలో ఎలాగా నీ బిడ్డకి నువ్వు వాక్యం చెప్పలేవు. సరే కదా, ఇంటి దగ్గర ఏమైనా మోకరించి వాళ్ళతో కలిసి నువ్వు ప్రార్థన చేయటం, నీతో వాళ్ళకి కలిసి ప్రార్థన చేయటం ఏదైనా ఉంటుందా అనుకుంటే అంతంత మాత్రమే. కనుక గమనించాలి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మీ పిల్లలు వాళ్ళు వచ్చింటే ఇక్కడ ప్రార్థన నేర్చుకుంటారు, వాక్యం నేర్చుకుంటారు. వాళ్ళు రేపొద్దున్న మగపిల్లలు ఆడపిల్లలు దేవుని కొరకు బతకడం ఒక వంతు అయితే, వాళ్ళ జీవితాలను కట్టుకోవడం మరొక వంతు అని నేను వాక్యపరంగా నేను ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేయాలనే ఉద్దేశంతో ఈ విషయాలు చెప్తున్నాను. జాగ్రత్త అండి, మీ పిల్లలు దేవునిలోనే భద్రం చేయబడతారు, వాక్యంలోనే భద్రం చేయబడతారు. దేవుని చేతనే వాళ్ళు ఏం చేయబడతారంటే ప్రయోజకులు అవుతారు. కనుక అలా ఉండాలని తెలియజేస్తూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. నేను గతించినటి వారంలో చెప్పినటి అంశంలో వంటి కొన్ని సంగతులు నేను ఆఫ్ చేశాను, వాటిని ఈరోజు పూర్తి చేస్తాను. యెషయా గ్రంథం తెరిచి 58వ అధ్యాయము 58వ అధ్యాయం తెరిచి చూడండి. 11వ వచనాన్ని చదవండి. యెహోవా నిత్యము నిన్ను నడిపించును, శ్యామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరిచెను, నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉందువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యములో ఏముందంటే, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరిచెను. అందరూ కూడా స్తోత్రం చెప్పగలరా? నేను గతించిన వారంలో నువ్వు బలపడితే ఏం చేయాలి అనే దాని గురించి నేను మాట్లాడినప్పుడు, దేవుని కొరకు ఏం చేయాలి? పరిగెత్తాలి అని. ఏలియా ఏ విధంగా పరిగెత్తాడు అనే విషయాన్ని గురించి, దేవుని కొరకు ఎంతగా తృష్ణగా ఉన్నాడు అనే దాని గురించి మాట్లాడడం జరిగింది. ఎలీషా శిష్యుడని గెహాజీ పరిగెత్తి ఈ లోకములో భయంకర శాపాన్ని తనకి తన కుటుంబానికి తెచ్చుకున్నాడని మీతో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు దేవుని బిడ్డలారా, నీకు కానీ నీ కుటుంబంలో ఉన్నవారు ఎవరైనా కానీ దేవునిలో బలపడితే, నీవు దేవుని కొరకు ఎలా ఉండాలి, దేవుని కొరకు ఏ విధంగా జీవించాలి, ఈ విషయాన్ని మీరు మర్చిపోకుండా నేర్చుకోవాలి. అయితే ఈ రోజున మరొక మాటతో నేను మీ మధ్యకి వచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. దేవుని కొరకు పరిగెత్తాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసిన నేను మరొక మాట చెప్తున్నాను. యెజ్రా గ్రంథాన్ని తెరిచి చూడండి. మరొక మాటను కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. 6వ అధ్యాయం చదవండి. 6వ అధ్యాయం తెరిచి చూడండి. అందరూ కూడా 6వ అధ్యాయము 6
22వ వచనాన్ని చదవండి. ఏలయనగా ఇశ్రాయేలు దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు తిప్పి వారిని సంతోషింప చేసెను. అందరూ కూడా గమనించండి, ఈ వాక్యములో దేవుని మందిరము కొరకు నీవు పని చేయాలి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు బలపరచబడితే దేవుడు నిన్ను తృప్తిపరిచి, క్షేమకాలమందు దేవుడు నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను మరి ఆయన బలపరిచి నిన్ను నీరు కట్టి తోట వలె నిన్ను ఆయన ఉంచాడు. అయితే అలాంటి పరిస్థితి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. అలాంటి దీవెన దేవుడు ఇచ్చాడు. అలాంటి పరిస్థితి దేవుడు నీకు అనుగ్రహించాడు. చక్కగా 3 పూటల భోజనం చేసేటువంటి కృప దేవుడు ఇచ్చాడు. చక్కటి వస్త్రాలు వేసుకునే కృప దేవుడు ఇచ్చాడు. మంచి ఇంటిలో ఉండేటువంటి కృప దేవుడు ఇచ్చాడు. ఇలా దేవుడు నిన్ను ఆ విధంగా బలపరిచిన తర్వాత నువ్వేం చేయాలి? ఏం చేస్తే దేవుడు నిన్ను ఆయన వాడుకుంటాడు అనే విషయాన్ని గమనించాలని మీకు నేను తెలియజేస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటేనే మీరు బలపరచబడినది మీరు దేవుని కొరకు కొంతో కొంతో ఉపయోగకరంగా ఉండాలని దేవుడు నిన్ను బలపరిస్తే మంచి పాటలు పాడాలి. దేవుడు నిన్ను బలపరిస్తే మంచిగా ప్రార్థన చేయాలి. దేవుడు నిన్ను బలపరిస్తే ప్రతిరోజు వాక్యం చదవాలి. దేవుడు నిన్ను బలపరిస్తే దేవుని యొక్క ప్రార్థనా కూటాలను దొంగిలించకూడదు. ఈ విధంగా దేవుని సన్నిధిని ప్రతి విషయంలో నువ్వు బలపడితే దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు, ఏం చేయాలి అని దేవుడు అడుగుతుండగా నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఈ ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయములో 22వ వచనంలో రాయబడిన మాట ఏమిటి అని మనం గమనిస్తే, ఏలయనగా ఇశ్రాయేలీల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయము వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపచేశాడు. ఇంకా చెప్తున్నాడు, నిన్ను ఒకవేళ బలపరిస్తే, నువ్వు బలపరచబడి ఉంటే, నేను చెప్పాను, నేను వారిని చెప్పాను, నేను బలపరచబడి ఉన్నానని నేను చెప్పుకోవడం కాదు, బలపరచబడి నీ జీవితంలో కాంతో కూంతో దేవుని కొరకు ఎలా ఉన్నావు అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మందిరం కొరకు నీవు పని చేస్తావు. ఏంటి దేవుని కొరకు పని చేయడం అంటే? ప్రార్థన కూడా దేవుని మందిరం పని కొరకే, పాటలు పాడటం కూడా దేవుని యొక్క మందిరం పని కొరకే, ఇన్స్ట్రుమెంట్ పెట్టడం కూడా దేవుని మందిరం, మరి కొట్టడం కూడా దేవుని పని కొరకే, సౌండ్ సిస్టమ్ పెడతాం కూడా దేవుని యొక్క
ఇంకా దేవుని బిడ్డలారా, పెందల కాడ దేవుని యొక్క మందిరానికి రావడం కూడా దేవుని యొక్క మందిరం పనే. ఇలా చెప్పుకుని వెళ్తే దేవుని కొరకు ఏదైతే జరుగుతూ ఉందో అవన్నీ కూడా నువ్వు చేస్తూ ఉంటే అది దేవుని యొక్క పని. అయితే ఇక్కడ ఈ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఒక రాజుగారిని దేవుడు అతని హృదయాన్ని ఏం చేశాడంటే, దేవుని యొక్క పని నిమిత్తము ఏం చేశాడు దేవుడు అంటే, త్రిప్పాడు అంటండి. దేవుడు నిన్ను చాలాసార్లు దేవుని యొక్క పని నిమిత్తం తిప్పుతున్నాడు, కానీ నువ్వు గ్రహించట్లేదు. నువ్వు గ్రహించాలని నేను మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. వాక్యము చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. చాలాసార్లు స్త్రీలను, పురుషులను, యవనస్తులను చాలాసార్లు దేవుడు ఏం చేస్తాడు? దేవుని బిడ్డలారా, అంటే దేవుడు తన పని కొరకై త్రిప్పుతూ ఉంటాడు. త్రిప్పుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఆయన వైపు తిప్పి దేవుని పని కొరకు ఏదో ఒక రకమైనది పని మందిరంలో ఉందో దాని కొరకు నువ్వేం చేయాలి? సిద్ధపడాలి. ప్రార్థించే పని అయితే దాని కొరకు సిద్ధపడు. ఇంటికాడ ఉండడం ఎందుకు? అది నీ పనే, అది దేవుని పని, నీ పనే. పాట పాడేటువంటి అవకాశం నీకు ఉంది, పాట పాడడానికి నీకు అవకాశం మరి ఇమ్మని దైవ సేవకుని అడగాలి, దేవుని అడగాలి. అప్పుడు అవకాశం ఇచ్చారనుకోండి, అప్పుడు ఆ టైంలో ఉపయోగించు. లేదంటే అందరితో కలిసి పాడడం కూడా దేవుని పనే. కనుక దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుని వాక్యము మనకి చాలా శ్రేష్టమైన మాటలు ఈరోజు మనకి బయలుపరుస్తున్నాడు. దేవుని పని నిర్లక్ష్యం చేయకు. అది సేవకుడికి ఏమి నష్టం ఉండదు, సేవకురాలికి ఏమి నష్టం ఉండదు, సంఘానికి నష్టం ఉండదు. ఎవరికి నష్టం ఉంటుందంటే, ఎవరైతే దేవుని పనిని నిర్లక్ష్యము కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా ఆ యొక్క పరిస్థితి, ఇబ్బంది పడవలసినటువంటి అవకాశం ఉంటుందని నేను ప్రేమతో హెచ్చరిస్తున్నాను, తెలియజేస్తున్నాను ప్రియులారా. గనుక మనం ఏపాటి వాడమండి, మన జీవితాలను మనము ఒక మూరుడు ఎత్తు చేసుకోవడానికి, మన జీవితాలను మంచిగా ఉంచుకోవడానికి. గనుక దయచేసి మనము దేవుని మీద ఆధారపడిన వ్యక్తులము. కనుక ఆధారపడినట్టు మన జీవితాలు దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే మనకు సహాయం చేయాలి. అలాగని దేవుడిని విడిచిపెట్టేస్తాడేమో అని అనుకుంటున్నావేమో. విడిచిపెట్టాడు. ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు. నీకు మళ్ళీ కఠినస్తుడు కాదు ఆయన. నీకు మళ్ళీ కఠినం కలిగినట్టు వాడు కాడు ఆయన. ఆయన ప్రేమ ఎప్పుడు నీ మీద చూపిస్తాడు, ఎప్పుడు నీ మీద ప్రేమ ఉంటుంది. కానీ ఆయన ప్రేమను అపార్థం చేసుకోకే. ఆయన ప్రేమను నువ్వు అనగా దొంగలో తొక్కేకే. ఆయన ప్రేమను దూరంగా పెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండకే. ఒక రోజు వస్తుంది, ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా జీవిస్తున్నట్టు పరిస్థితులు ఎవరిలో ఉంటాయో వాళ్ళందరూ కూడా తప్పించుకునే అవకాశం ఉండదని ప్రేమతో మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, అతను ఆషూరు రాజు అని రాయబడింది. ఏ రాజు అండి? ఏ రాజు? ఆషూరు రాజు. మీరు గమనించాలి. ఇక్కడ ఆషూరు రాజు అన్నప్పుడు మనము గమనించవలసిన ఎవరంటే
మాదీల పారసీకల పరిపాలనలో ఉన్నటువంటి వ్యక్తులు రాజులండి. ఆషూరు రాజు అనేటువంటి మాట వినబడినప్పుడు మీకు ఇక్కడ మాదీల పారసీకల రాజు, ఇక్కడ ఆషూరు రాజు అని రాయబడ్డాడని చెప్పేసి ఆషూరు రాజు అనుకోకండి. ఆషూరు రాజు కాదు, ఇక్కడ ఇశ్రాయేలీలను ఆషూరు దేశానికి కొనిపోయబడినట్టి రోజులలో ఇశ్రాయేలును తీసుకెళ్ళిపోయారు. ఈ తర్వాత బబులోను రాజ్యం వచ్చింది. ఆషూరు తర్వాత బబులోను వచ్చింది. ఆ బబులోను రాజు వచ్చి ఏం చేశాడంటే కొంతమందిని తీసుకెళ్ళిపోయాడు. అది అయిన తర్వాత బబులోను పరిపాలన కూడా పడిపోయింది. ఆ పడిపోయినప్పుడు మాదీల పారసీకుల యొక్క పరిపాలన జరిగింది. కనుక ఈ విధంగా మాదీల పారసీకుల పరిపాలన అనంతరము పారసీకుల యొక్క పరిపాలన జరిగింది. మళ్ళా ఆ పరిస్థితులలో ఆ దేశం యొక్క రాజు కోరేషు అనేటువంటి వాడు ఒకడు ఏం చేశాడు అని అంటే, దేవుని యొక్క మందిర పని నిమిత్తమై దేవుడు అతన్ని ప్రేరేపింప చేశాడు. అందరూ స్తోత్రం చెప్పండి. ప్రేరేపింప చేశాడు అంటే ప్రేరేపింప చేయడం ఏమనుకుంటున్నారు అంటే, ఆ మందిరం యొక్క పని నిమిత్తము బంగారము అనగా ఆ రోజులో నుండి ఎండి, ఇంకా చెప్పాలంటే కల్ప, అలాగే మేకలు, గొర్రెలు, కొంతమంది పనివారు, ఇలా చెప్పుకుంటూ వెళితే దేవుని యొక్క పని ఆగిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క పని నిమిత్తము అక్కడ ఆలయం కట్టబడవలసిన పరిస్థితి ఎక్కడంటే ఇశ్రాయేలీ దేశంలో యెరూషలేములో ఉంది. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం చదివితే అక్కడ ప్రేరేపించబడినటువంటి కోరేషు అనేటువంటి వాడు దేవుని యొక్క పని నిమిత్తము ఏమంటే తన దేశంలోంచి కొంతమందిని పంపిస్తాడు. 3 బ్యాచీలుగా వస్తారండి. ఎక్కడికి అంటే యెరూషలేము వస్తారు. అక్కడ దేవుని యొక్క మందిరం కట్టబడుతుంది, బలిపీఠం పడగొట్టబడింది, మందిరం కాల్చబడింది. ఆ పరిస్థితులలో దాన్ని పని కొరకే దేవుడు ఏం చేశాడంటే, మాదీల పారసీకుల యొక్క పాలనలో ఉన్నటి రాజులను ప్రేరేపింపజేసి దేవుడు ఏం చేశాడంటే పంపించాడు. అనగా 3 బ్యాచీలుగా పంపడం జరిగింది. మొదటి బ్యాచ్ దేవుని బిడ్డలారా జెరుబ్బాబెలుతో వచ్చారు. రెండో బ్యాచ్ ఎజ్రాతో వచ్చారు. మూడో బ్యాచ్ ఏమో నెహెమ్యాతో వచ్చారు. అందరూ స్తోత్రం చెప్పండి. వీళ్ళు 3 బ్యాచీలుగా వచ్చి ఏం చేశారు అని అంటే దేవుని బిడ్డలారా పడిపోయిన దేవుని మందిరము, గోడలు, ప్రాకారాలు, ఇంకా వగేరా బలిపీఠాలు, మరి ఆరాధనలు, ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి ప్రారంభించడం జరిగింది. మనకి ఈ ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథం మీరు చదువుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నాను అని అంటే ఒకసారి చదువుదాం అన్నమాట. చదువమ్మా. ఇశ్రాయేలు దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయము వారి వైపు తిప్పి వారిని సంతోషింపజేసింది. చూడండి, అవును, రాజు అయినను, కలెక్టర్ అయినను, మంత్రి అయినను, ఒకవేళ ఒక అధికారి అయినను, ఒక అధిపతి అయినను, దేవుడు తన పని చేయించుకోవడానికి దేవుడు ఏం చేస్తాడు అని అంటే మాట్లాడతాడండి. మాట్లాడి తన పని జరిగించుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎజ్రా ప్రార్థన చేశాడు, జెరుబ్బాబెలు ప్రార్థన చేశాడు, నెహెమ్యా ప్రార్థన చేశాడండి. వీళ్ళు చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి వందలాది మందిని, వేలాది మందిని బందీలుగా ఉన్నంటి ఆ యొక్క ప్రజలను ఇశ్రాయేలు దేశానికి పంపించాడు దేవుడు. పంపించి ఆ మందిరం కట్టడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఈ మందిరం కట్టిన పరిస్థితులు ఇవన్నీ కూడా మీరు ఎక్కడ చూసుకుంటారు అని అంటే ఎజ్రా గ్రంథంలో చూస్తారు, నెహెమ్యా గ్రంథంలో చూస్తారు. ఇంకా చూస్తే ప్రవక్తల గ్రంథాలు, హగ్గై గ్రంథంలో కూడా మీరు చూస్తారు. కనుక ప్రవక్తల గ్రంథాల్లో కూడా దేవుడు రాంచి ఉంచాడు. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని యొక్క పని కొరకు నిన్ను బలపరిచి ఆయన పని చేయించుకుంటాడు. ఆయన నువ్వు బలపడినట్లయితే, నువ్వు బలపడి దేవునిలో ఎదుగుతున్నట్లయితే దేవుని పని విషయంలో నీకు మంట కలుగుతుందండి. దేవుని యొక్క పని కొరకు నీకు ఆసక్తి కలుగుతుందండి. దేవుని యొక్క పని కొరకు నీకు తపన తపన తపన. మరి దేవుని పని ఏది అంటే సమస్తము దేవుని పనే. దానికి ఇది అని మనం పేరు పెట్టుకుని ఏలాడటం కాదు. డ్రమ్ము కొట్టే పనే నాది కాదు. సీపురెట్టి అనగా మందిరం దులిపే పని కూడా నీదే. డ్రమ్ము కొట్టేవాడు నువ్వు, అనగా దులిపేవాడు నువ్వే. ఇలాగా ఒకటి కాదండి, ప్రతిదీ కూడా. వాయిద్యాలు వాయించడం ఒకటే కాదు, మైకులు ఒకటి పెట్టడం ఒకటే కాదు. ఇలా దేవుని పని సమస్తమును కూడా నలుగురిని ఎంట పెట్టుకుని దేవుని మందిరానికి తీసుకురావడం కూడా దేవుని పనే. నలుగురు కొరకు దేవుని మందిరంలో అనగా కడుపు కట్టుకుని ప్రార్థన చేయటం, దేవుని మందిరంలో కడుపు కట్టుకుని ప్రార్థన చేయటం. ఇంటికాడ కాదు నేను అన్నది, దేవుని మందిరంలో. దేవుని మందిరంలో దేవుడు ప్రార్థన వింటాడు. లేదా ఇంటికాడ ఎండా అంటే ఇంటికాడ కూడా వింటాడు. కానీ కొన్ని సందర్భాలలో వినే అవకాశం ఉండదు, బైబిలే చెప్తుంది. మీకు అర్థమవుతుందండి? కనుక ఎక్కువ శాతము దేవుని మందిరంలో ప్రార్థన చేసే ప్రార్థన మాత్రం తొందరగా దేవుని జవాబు ఏమవుతుందంటే మీ మధ్యకి వస్తుంది. అంతగా ఒక పాట పాడాడు కదా, కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఆ కన్నీళ్ళ ప్రార్థన మన కన్నులారా ఏం చేస్తాం, మనం చూస్తాం అని పాట పాడాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కన్నీటి ప్రార్థన దేవుని మందిరంలో కనబడాలి. ఆ కన్నీటి యొక్క రోదన దేవుని యొక్క మందిరంలో దేవుడు ఏం చేస్తాడంటే ఆలకిస్తాడు. ఎక్కడైతే మందిరంలో ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఏడుస్తున్నావు, ఏ విషయాల కొరకు అయితే ప్రార్థన చేస్తున్నావు మందిరం దగ్గర, నీ యొక్క పరిస్థితుల కొరకు దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు ఇంటికాడ ప్రార్థన చేయట్లేదు నేను అనట్లేదు. ఇంటికాడ ప్రార్థన చేయలేని వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ చేస్తారు. ప్రార్థన చేయకపోతేనే పెద్ద నష్టం మనకి. కనుక మనం ప్రార్థన చేసుకుంటాం. కనుక నువ్వు దేవుడు గమ్ముని నీకు సమాధానం ఇచ్చే చోటు ఏదంటే దేవుని మందిరమే. అందుకే దావీదు ఎప్పుడు కూడా ఇంట్లో కన్నా కోటలో కన్నా ఎక్కువ శాతం ఎక్కడ ప్రార్థన చేశాడు అనంటే దేవుని యొక్క పాదాల దగ్గర, దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడట.
అందుకే దావీదుతో ఎవరైనా కానీ నేను మందిరానికి వెళ్తున్నానని చెప్పినప్పుడు అండి చాలా సంతోషించేవాడు. అంటే ఆ మందిరం యొక్క అనుభవం, దేవుని యొక్క అనుభవం, ఆ ప్రార్థన యొక్క అనుభవం దావీదునికి బాగా జీర్ణించుకుపోయింది. కనుక దయచేసి దేవుడు నీ ప్రార్థన వినడానికి నువ్వు సిద్ధపడాలని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఈ వాక్యములో దేవుడు ఒక రాజు యొక్క హృదయాన్ని తిప్పుతాడు అనే విషయాన్ని మనము వాక్యంలో చూసుకుంటాం. ఒక మాట ఉంది, ఈ వాక్యానికి జోడించి మరొక మాట చెప్తాను. సామెతల గ్రంథం చూడండి, 21వ అధ్యాయము, 21వ అధ్యాయము 6వ వచనం అనుకుంటున్నాను. చూడండి, 21వ అధ్యాయము 6వ వచనాన్ని చదవగలరా? అబద్ధములాడి క్షమించండి అధికారి గారమ్మా, ఊట వచ్చిన చదువు, ఊట వచ్చిన చదువు. యెహోవా చేతిలో యెహోవా చేతిలో రాజు హృదయము ఏంటంటే యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన శక్తి వర్త చెప్పున అతను చిత్తావృత్తి చప్పున దాన్ని తిప్పును. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైంది ఈ మాట? రాజు చేతుల్లో ఎవరున్నారంటండి? రాజు చేతిలోనా లేదా యెహోవా చేతిలోనా? యెహోవా చేతిలో రాజు యొక్క హృదయం ఉంది. కనుక నేను చెప్పే మాట ఏంటంటే దేవుని బిడ్డలారా ఆలోచించండి. మన హృదయము దేవుని చేతిలో ఉండాలండి. ఎవరెవరి చేతిలో ఉండకూడదు? సాతాను చేతిలో ఉండకూడదు, మనుషుల చేతిలో ఉండకూడదు. మన హృదయము దేవుని చేతిలో ఉంటే మన చిత్తావృత్తి యందు, అంటే మన హృదయమునందు దేవుని పనులు చేసుకోవడానికి ఎలాగే బయలుదేరుతుందంటండి? నీటి కాలువల వలె పరిగెడుతుంది అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా మీరు గమనించండి, ఈ మధ్యాహ్న కాలంలో నువ్వు స్త్రీవా అని కాదు దేవునికి, పురుషుడా అని కాదు దేవునికి, యవనస్తుడా అని కాదు దేవునికి, కానీ దేవునికి కావాల్సింది నీ హృదయం. నీ హృదయం ఆయనకు కావాలి. చూడండి, ఒక అన్యరాజు, ఒక విగ్రహారాధకుడు, అతడు ఒక విగ్రహారాధకుడు రాజు ఆయన. ఏమండి? అయితే అతడు దేవుని యొక్క సన్నిధిలో తన హృదయాన్ని ఏం చేసుకున్నాడు? దేవునికి అప్పగించుకున్నాడు. అప్పుడు దేవుని పని చేయడానికి అతను ఏం చేయబడ్డాడు? సిద్ధపడ్డాడు. ఒకసారి వాక్యాన్ని చెప్పండి. ఇశ్రాయేలు దేవుని యొక్క మందిర పని విషయమై వారి చేతులను బలపరచుటకు, ఆ రాజుల చేతులు బలపరచడానికి దేవుడు అష్షూరు రాజు రాజు చేతికి హృదయము వారి వైపు తిప్పి, ఎవరి వైపు? ఇశ్రాయేలీల వైపు తిప్పి వాళ్ళని సంతోషింపజేసను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీ హృదయాన్ని ఆయన దేవుని వైపు తిప్పి అనేక మంది సంతోషించేటువంటి వారిగా కొంతమంది ఉంటారు. నువ్వు దేవుని వైపు ఆయన హృదయాన్ని తిప్పినప్పుడు అనేక మంది సంతోషించడానికి గల కారణం ఏంటంటే నువ్వు దేవుని పని చేయటం వల్ల. మరొక మాట నేను చెప్పి ముగిస్తా. నువ్వు బలపరచబడితే యెజ్ఞ గ్రంథంలోనే నాకు 6వ అధ్యాయం చెప్తున్నా. ఇప్పుడు 7వ అధ్యాయం చూడండి.
7వ అధ్యాయం 28 చూద్దాం. నా దేవుడైన యెహోవా హస్తము నా దేవుడైన యెహోవా హస్తము, గమనించండి, దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీల ప్రధానులను సమకూర్చితిని. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఆత్మలను నీవు నడిపించాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? నువ్వు ఎవరిని నడిపిస్తున్నావా? ప్రశ్న. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నువ్వు ఎవరిని నడిపిస్తున్నావా లేకపోతే ఎవరినైనా వెనక్కలాగేస్తున్నావా? ఆలోచన చేయి దేవుని బిడ్డలారా. ఒకవేళ ఇంతవరకు కూడా ఎవరినైనా వెనక్కి లాగేసి ఉంటే వాళ్ళు మీరు బలపరిచి నడిపించండి. సరే, అది వదిలిపెట్టేయండి. లేకపోతే ఎవరినైనా నడిపించడానికి ఇంతవరకు అవకాశం రాలేదేమో, దేవుడు అంటున్నాడు కొంతమందినైనా దేవుని దగ్గరికి నడిపించడానికి నీకు అవకాశం కల్పిస్తున్నాడు దేవుడు. ఈ వాక్యంలో ఏమి ఉందంటే, నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉన్నందున. ఎవరికి తోడుగా ఉన్నందున? ఎజ్రాకు తోడుగా ఉన్నందున. ఏంటి తోడుగా ఉండడం? దేవుని హస్తము తోడుగా ఉంది. మనకి ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా దేవుని హస్తం తోడుగా ఉండాలి. దేనికి? మనం బాగోడానికి, దేనికి? మన అవసరతలు తీరడానికి, దేనికి? మన అక్కరలు కలిగి జీవించడానికి. ఇలా ఒకటి కాదు, అన్నింటి కొరకు దేవుని హస్తం అలాగ తోడుగా ఉండాలి. ఎజ్రా అలా కోరుకుంటలే, అతనికంటే దేవుని హస్తం అతను తోడుగా ఉందంట. అప్పుడు ఏం చేశాడంటే కొంతమందిని దేవుని సన్నిధికి నడిపించాడు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నడుస్తున్న తర్వాత కొంతమంది నడిపించాలి. ముందుగా దేవుడిని ఇంటికి పంపించాడు, నీ భర్త మారలేదు కనుక నిన్ను నడిపించాడు. అంటే ఆయన నడిపించాలని. నీ భార్యను ఎందుకు దేవుడు నడిపించాడు అంటే భర్త మారలేదు. భర్త నడిపించబడుతున్నాడు అంటే భార్య మారలేదు అనగా నడిపించడానికి. భార్యాభర్తలు ఇద్దరు నడుస్తున్నారంటే ఇంట్లో పిల్లలు నడవలేదు కనుక వాళ్ళని తీసుకురావడానికి వరకు. మరి ఏదండి, నువ్వేదో చెప్పుకుంటున్నావు తప్ప, చెప్పుకోవడానికి బాగున్నాయి తప్ప నీ మాటలు దేవుడు ఆ మాటలు ఇష్టపడుతున్నాడు అంటే ఆలోచన చేయి. కనుక ఈ వాక్యంలో కొంతమందిని నడిపించబడిన వ్యక్తులు మనం చూస్తున్నాం. ఎజ్రాకి దేవుని హస్తం తోడుగా ఉందంట. ఎజ్రా దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడ్డాడట. ఎజ్రా దేవుని యొక్క వాక్యంలో ఉన్నాడు కనుక తనకి ఆత్మ ఆవేశం. ఒక యవనస్తుడితో నువ్వు స్నేహం చేస్తావు, అతను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తావు, కానీ కనీసం ఆ యవనస్తుడిని దేవుని మందిరానికి నడిపించలేవు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు కూరుకుపోయావో. అతను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతావు, కానీ ఒక్కసారైనా దేవుని మందిరాన్ని నడిపించావు నువ్వు. అవతల వ్యక్తి ఈ రోజున యవనస్తులంటే స్త్రీలు, ఆ ఫ్రెండ్ రమ్మంటే, ఆ యొక్క స్నేహితురాలు రమ్మంటే ఎన్నో చోట్లకి వెళ్తావు, చేస్తావు. అమ్మని నాన్నని ఎలాగో లేక ఒప్పించి అదని ఇదని చెప్పేసి తరగా. దేవుని బిడ్డలారా ఆలోచించండి, భయంకరమైన పరిస్థితి. కనుక నేను మందిరానికి వెళ్తూ ఉంటాను కదా, నా స్నేహితురాలని తీసుకువెళ్దాం అని ఎప్పుడైనా నీకు ఆలోచన ఉందా? ఆలోచన. ఈ విధంగా ఆలోచన చేస్తే కుటుంబాల్లో తల్లిదండ్రులైన వారు అండి, భార్యలైన వారు, భర్తలైన వారు ఇలా చెప్తే కొంతమంది కోపం ఉంది. మేము పని మానేసుకుని వెళ్ళాలా? మరి వెళ్ళాలి, మరి నువ్వు ఎందుకు రక్షించబడ్డావు? అవును,
అయితే నీకు దేవుడు సాయం చేసేయాలన్నమాట. నీకైతే చేసేయాలి, నీ భర్తకైతే చేసేయాలి, నీ భార్యకైతే చేసేయాలి, నీ కూతురికైతే చేసేయాలి, నీ అల్లుడికైతే చేసేయాలి, నీ కోళ్ళకైతే చేసేయాలి, నీ కొడుకైతే చేసేయాలి. అయితే నువ్వేం చేయవన్నమాట. ఏంటండి ఇవన్నీ? మనకో న్యాయము, దేవునికో న్యాయమా? దేవుని పని ఉంది కదా. ఆలోచించే, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి 2 మాటలు చెప్పి కనీసం దేవుని గురించి అలా చెప్పి ఏదో విధంగా మందిరంలో కూర్చుండే పెట్టావా? అది మారలండి, రారండి. ఎందుకు రారు? నువ్వు అలాంటి దానివే, మారలేని దానివే. ఒక రోజు ఎవరో చెప్తేనే తీసుకొస్తేనే వాళ్ళు మారారు. ఏమంటారు? ఎవరు చెప్పుకోకుండా మీరు మా అంతటా మనం మారలేదు. నా మట్టుకు నేను కూడా అంతే. నా అంతా నేనేమో వెళ్ళిపోయి అనగా ఏదో అక్కడ మందిరంలో నోటి మీద కప్పలుండేలేదు. నన్ను ఎవరో ఒకళ్ళు బలపరిచారు, నన్ను ఎవరో ఒకళ్ళు నడిపించారు, ఎవరో ఒకళ్ళు కూర్చోబెట్టారు అక్కడ. ఈ రోజున దేవుని సన్నిధిలోని ఉండడానికి అవకాశం దేవుడు కృప చూపాడు కనుక దేవుని వల్లరా నీ వంతు నువ్వు కొంచెమైనా ఒక ఆత్మైనా, ఇన్ని సంవత్సరాలు ఒక ఆత్మైనా ప్రభు దగ్గర నడిపించడానికి నువ్వేమైనా ఇష్టపడ్డావా? ఆలోచించి. ఎప్పుడు చూసినా ఏమండి ఇదే కదా చిత్తం. ఏమండి బలపరచబడ్డావా అంటే నువ్వు ఒక మాట నువ్వు నేర్చుకుని ఒక్కడికైనా చెప్పావు నువ్వు. మరి నేను చెప్పేదేంటి? సంఘంలో ఉన్నవాళ్ళు దేవుని మాటలు చెప్పాలనే, అంతేగాని మాస్టర్ గారు వెనకాల ఉన్నవాళ్ళు చెప్పాలని కాదు. అక్కడ ఎదవ డైలాగులు మానేయండి. దేవుడు శర్మ ఒలిచేస్తాడు. ఏమనుకుంటున్నారో? ఏమంటే ఒక పాట పాడరా బాబా అన్నావు అనుకోండి, నేను పాడను అని అంటున్నాను. ఎందుకు నేను పాడమన్నాను? మైక్ ఎందుకు ఇచ్చాను? సరే పాడేటంటే అదోరికి ఇచ్చాను, పాడేటంటే ఎవరికో ఇచ్చాను, పాడేటట్టు వాళ్ళకి ఇంకోళ్ళకి ఇచ్చాను. ఏ పాస్ట్గా గట్టి పచ్చపాతం ఉంటుందా? ఉండదు కదా. నువ్వు ఎందుకు పచ్చపాతంతో మాట్లాడుతున్నావు? డైలాగులు చేస్తున్నావు నువ్వు. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా సేవకుడు కుటుంబం వాడబడాలని, సంఘం వాడబడాలని చూస్తాడే తప్ప నీలాంటి స్వార్థ పనులు మాట్లాడేంటి వాడు అనగా సంఘాల్లో లేకమానలేదండి. అలాంటి మాటలు లేకమానలేదండి. కనుక ఆలోచించండి. ఇందులో మాటలు, ఇందులో డైలాగులు, ఇందులో కొటేషన్స్ ఆలోచించు. జాగ్రత్త. ఎవరు నేర్పుతున్నారు? నేను పాడమంటలేదా? నేను అనగా సాక్ష్యం చెప్పమంటలేదా? 4 మాటలు చెప్పమంటలేదా? ఏమన్నా చెప్పమంటలేదా? నేను ఇప్పుడు చెప్పింది అదే కదా. నలుగురు తీసుకురమ్మని నడిపించమన్నది ఎలా వచ్చేస్తారు? 4 మాటలు చెప్తేనే వస్తారు. అది వాక్యం కదా, అది చెప్పడం కదా. నీకు ఎక్కడ పెట్టాలి నిన్ను అంటే పాస్టర్ గారు పక్క నుండి అనగా నీకు నడిపించాలి. సరే నడిపించరా? ఎందుకు వచ్చిన మాటలండి ఇవన్నీ? ఎందుకు వచ్చిన పరిస్థితులండి ఇవన్నీ? ఈ రోజున దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. నిన్ను పాడమంటున్నవాడు పాస్టరే, పాస్టర్ పిల్లలు పాడమంటున్నవాడు పాస్టరే అండి. సంఘంలో ఉన్న విశ్వాసులు ఏంటి? ఆడపిల్లలు పాడమన్నవాడు పాస్టరే. ఇంకేంటండి భేదం ఎక్కడ చూపించాడండి? ఎందుకంటే ఆ మాటలో కనీసం ఎప్పుడైనా నీ కొడుకుని, నీ కూతురిని దగ్గర పెట్టుకుని ఈ ప్రార్థన నేర్పించావా, ఈ పాట నేర్పించావా, పాట పాడమని బలపరిచావు నువ్వు? ఎవరు బట్టి ఏడుతున్నావు నువ్వు? జాగ్రత్త. ఆలోచన చేయి. సహోదరులారా జాగ్రత్త. ఆలోచించండి. రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన బలపడ్డాడు ప్రార్థన ద్వారా. అంటే పచ్చి తాగబోతు ఆయన. కానీ చాలాసార్లు పడిపోయే పరిస్థితుల నుంచి కూడా నేను కష్టపడ్డాను. కొంతమంది తెలుసు, దేవుని దగ్గర నడిపించాను. తన భార్యకి తెలుసు. మరి ఆయన చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్నాడు, వేస్తున్నాడు. ఆయనకు వచ్చిన పాట ఏం చేస్తున్నాడు? చక్కగా పాడుతున్నాడా లేదా? నాకేం పక్షపాతం ఉందా ఆయన వాడబడకూడదని? ఏమంటే తోమగారు, నాకేం పక్షపాతం ఉందా చెప్పండి అంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ప్రార్థన చేయకోకుండా నేనే ప్రార్థన చేసుకుంటానా? నా పక్షపాతం ఉందా? ఏంటండి ఈ డైలాగులు? జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసే ప్రతి మాటకి సమాధానము ఆయనే. ఎలాగ చెప్తాడంటే భయంకరంగా చెప్తాడు. నేను చెప్తున్నానండి, జాగ్రత్త.
హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, కొంతమందిని ఏం చేయాలి మనము? పాట రూపునో, వాక్య రూపమునో, ప్రార్థనా రూపమునో, ఏదో ఒక రూపంలో దేవుని యొక్క సన్నిధిలోకి ఏం చేయాలి? వాళ్ళని నడిపించవు కానీ దేవుని సన్నిధిలో కూర్చున్న వాళ్ళు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళు మాత్రం చాండాలంగా మాట్లాడుకుంటాను, చాండాలంగా వదిలేస్తాడు. భక్తులు అనుకుంటున్నారు వాళ్ళు భక్తులా? ఏమండి భక్తి కలిగినది, బాప్తిసం తీసుకున్నట్టు వాళ్ళని ఎలాంటి మాట్లాడుతున్నారంటే అలాంటి మాట్లాడుతున్నారు. నోటికి ఏదవుతుందో మాట్లాడుతున్నారు. భయం లేని యొక్క మాటలు జాగ్రత్త. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నట్టు బాప్తిసాలు తీసుకుని దేవుని కొరకు నడుస్తున్నాడు. అలా మనం మాట్లాడకూడదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళని ఎప్పుడు కూడా తుంచనకూడదు. అలా తుంచనాటి సౌలు జీవితం ఏమైపోయిందంటే దేవుని బిడ్డరా, అంటే ఏమైపోయిందంటే ఆయన యొక్క కళ్ళు ఏమైపోయాయి? పర్ల కమ్మినట్లుగా మనం చూస్తాం. అప్పుడు తప్పులు దేవుని దగ్గర ఒప్పుకున్న తర్వాత దేవుడు తన సేవకుని పంపించి అతన్ని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. ఏమండి అంత అవసరం అంటారా మనకి? కనుక ఎప్పుడు కూడా బాప్తిసం పొందిన బిడ్డల్ని అనకూడదు. అది నీ కొడుకైనా ఇష్టానుసారంగా మాట్లాడతావా? అనకూడదు. నీ కూతురైనా నువ్వు అనకూడదు. బాప్తిసం తీసుకున్న కొడుకునైనా కూతురునైనా అనకూడదు. అలాగే పిల్లలు కూతురు కానీ కొడుకు కానీ తల్లిదండ్రులు బాప్తిసం తీసుకున్నారు కనుక వాళ్ళని అసలు అనకూడదు. వాళ్ళు ఎవరంటే దేవుని బిడ్డలు. దేవుని యొక్క ఏం ధరించారు? యేసుక్రీస్తుని ధరించారు అనమాట అండి బాప్తిసం తీసుకున్నవాళ్ళు. కనుక జాగ్రత్తగా ఉండాలని మేము ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా. కనుక ఈ వాక్యములో మరొకసారి చదువుకుందాం, ముగించుకుందాం. నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీల ప్రధానులను సమకూర్చండి. ఎవరినంటే ప్రధానులండి, ప్రధానులు. అందరు స్తోత్రం చెప్పండి. ఎజ్రా దేవుని పని కొరకై ఇశ్రాయేలీ ప్రధానులు అంటే ఎవరు తెచ్చండి? మన ప్రధాని ఎవరండి? మన ప్రధాని ఎవరండి? నరేంద్ర మోడీ గారు అనమాట. అలాంటి ప్రధానులు ఎవరంటే ఇశ్రాయేలీలో ఉన్నారటండి. అలాంటి వాళ్ళందరినీ కూడా నడిపించి ఏం చేశాడంటే దేవుని పని కొరకు దొర్లించాడంటండి. ఎవరో దైవ సేవకుడైనా ఎవరైనా ఎజ్రా. దేవునికి స్తోత్రం. దేవుని హస్తమునికి తోడుగా ఉంటే అధికారులు కాదు, ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి దేవుని పని నిమిత్తమే వాడుకుంటాడని మీకు నేను తెలియజేస్తున్నాను. నువ్వు బలపరచబడితే, ఎజ్రా బలపరచబడ్డాడు. ఏమండి కనుక దేవుని యొక్క మందిరము కొరకు ఏంటండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన రాజు దగ్గరికి చేరింది. దేవుడు అద్భుతంగా రాజు యొక్క హృదయాన్ని ఏం చేశాడు? పట్టుకున్నాడు. దేవుని పని కొరకే కొంతమందిని సిద్ధపరిచాడు. దేవుని బిడ్డలారా, అలాగే ఏలియా అనేటువంటి వాడు బలపరచబడ్డాడు. దేవుని మందిరము, దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క పరిస్థితుల కొరకు, అవసరతల కొరకు అనగా పరిగెత్తుతాం మనం చూస్తాం. ఈరోజు నీకు బలపరచబడుతున్నావా? ముగిస్తున్నాను. బలపరచబడుతున్నావా? దయచేసి నువ్వు బలపరచబడుతూ ఉంటే, బలపరచబడిన దానివైతే దయచేసి ఇదిగో సంవత్సరంలో 6 మాసాలు గడిచిపోయాయి. ఉన్న 6 మాసాల్లో ఆయన దేవుని కొరకే బ్రతుకు. దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఉండు. దేవుని కృప నిండుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలకు తగిన సహాయం ఇచ్చి బలపరిచి నడిపించే దేవుడు మన దేవుడు. తన హస్తాలు తోడుగా ఉండి ఆదరించి దేవుడు కనుక అలా మీరు నడవండి. ప్రభు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు మనందరి ఇనుకుళ్ళు ప్రభు దీవించును గాక. ఆమేన్. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.